డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 2 లెసన్ 3 మూడవ పాఠం పవిత్రాత్మ సృష్టికర్త. పవిత్రాత్మ సృష్టికర్త అనగా సృష్టికర్త అయినటువంటి దేవుని ఆత్మను గూర్చి మనము ఈ పాఠ్యాంశంలో నేర్చుకోబోతున్నాం. దేవుడు ఆత్మయై ఉన్నాడు. దేవుడు శరీరాన్ని ధరించుకొని లేడు. దేవుడు ఆత్మయై ఉన్నాడు. ఆయన సృష్టికర్త, పరలోకమందున్న తండ్రి. ఈయన యొక్క పరిశుద్ధతను గూర్చి, పవిత్రమైనటువంటి వ్యక్తిత్వాన్ని గూర్చి, ఆయన గుణగణాలను గూర్చి, ఆయన అదృశ్య లక్షణములను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో చాలా విరివిగా వ్రాయబడింది. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పవిత్రమైన ఆత్మ, ఏమాత్రము కలంకము లేనటువంటి ఆత్మ. దేవుడు స్వచ్ఛమైనవాడు. దేవుడు నీతి న్యాయములను సింహాసనములుగా కలిగినవాడు. ఆయన యందు కపటము లేదు, దుర్నీతి లేదు, అసత్యం లేదు. పూర్తిగా సత్యమందు నిలిచినవాడు ఆయన. కనుక పరలోకమందున్న పవిత్రాత్మ, సృష్టికర్త అయిన పవిత్రాత్మను గూర్చి ఈ పాఠ్యాంశంలో దేవుని గ్రంథం నుండి మనము నేర్చుకుందాం. మొట్టమొదట ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రకటింపజేసినటువంటి కొన్ని మాటలను మనం చూడగలిగితే అందులో దేవుడు పరిశుద్ధుడు, పరమందున్న తండ్రి పవిత్రమైన ఆత్మ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. లేవీయ కాండము 11వ అధ్యాయము 44వ వాక్యాన్ని మీరు చూడండి. లేవీయ కాండము 11వ అధ్యాయము 44వ వాక్యం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడుగా ఉన్నాడు. పవిత్రమైన ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన చెంతకు మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు నిత్యకాలము ఉండాలి అంటే కనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. భూమి మీద ఒకవేళ పాపమును జరిగించిన వారైతే ఆ పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో రక్షణ నొందిన వారై, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారై, దేవుని రాజ్యంలో చేర్చబడి దేవుని క్రియలు చేసి మీరు పరిశుద్ధులుగా మారి పరలోకానికి ఆహ్వానింపబడాలి. ఇదే పరిశుద్ధ గ్రంథం యొక్క సారాంశం. ఈ మాటలను చక్కగా మనం చూడగలిగితే చూడండి, నేను మీ దేవుడనైన యెహోవాను. నా క్యారెక్టర్ ఏంటంటే నేను పరిశుద్ధుడను అని దేవుడు తెలియజేస్తున్నాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఇప్పటికే మీలో ఏమైనా మలిని ఉండుండొచ్చు, పాపాత్ములుగా ఉండుండొచ్చు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే మీరు నా బిడ్డలు, మీరు నా పిల్లలు, మీరు నా కుమారులు, మీరు నా చెంతకు రావలసిన వారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనం పరిశుద్ధతలో ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు కనుక, మన తండ్రి పరిశుద్ధుడు కనుక, ఆయన చెంతకు వెళ్ళవలసిన వారమైనటువంటి మనము ఖచ్చితంగా ఆయన వలె పరిశుద్ధులుగా జీవించాలి. ఆ గొప్ప భాగ్యమును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగే లేవీయ కాండము 19వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. లేవీయ కాండము 19వ అధ్యాయము 1వ వాక్యము నుండి. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. దేవుని కోరికండి. దేవుడు ఎలా ఉండమంటున్నాడు మనుషులను? పరిశుద్ధులు. నాడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు, ఈరోజు
క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి చెబుతున్నాడు, మీరు పరిశుద్ధులై ఉండవలెను. దేవుని దగ్గర మనము కలిగి ఉండవలసినటువంటి ప్రాథమికమైన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత కనుక ఎల్లప్పుడూ కూడా ఈ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధపరచబడిన వారముగానే ఉండాలి. చూడండి, మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఇది దేవుని కోరిక, దేవుని అభీష్టం, దేవుడు మనలో కోరుకుంటున్నటువంటి మొట్టమొదటి లక్షణం. చాలామంది అనుకుంటారు, నేను సంపాదించిన సంపాదన దేవునికి కావాలేమో అనుకుంటారు. దేవుడు నా సంపాదన మీద కన్నేశాడేమో, ఆయనకు నా ఆదాయం కావాలేమో, నా దగ్గర నుండి ఆయనకు బాగా సొమ్ము కావాలేమో అని చాలామంది భ్రమిస్తారు. నిజముగా దేవుడైన వాడు మీ సొమ్మును కోరుకోవటం లేదు. ఎందుకంటే అంతా ఆయనదే. ఆయనకు మీరిచ్చేదేంటి? ఆయనకు మీరిచ్చి గర్వంగా మీరు చెప్పుకునేదేంటి? మీరు కృతజ్ఞతతో ఇస్తున్నారు. తండ్రి, నీవు నాకు సహాయం చేస్తున్నావు, నీ కృపతో మమ్మను కాపాడుతున్నావు, ఇదంతా నీవిచ్చిందే కనుక నీకు కృతజ్ఞతగా మరలా ఇస్తున్నాను అని దేవుని బతిమిలాడి మీరు ఇస్తున్నారు తప్ప, దేవుడు కోరుకుంటేనో, లేకపోతే దేవుడు గదమాయిస్తేనో, దేవుడు లేక ఆశపడితేనో మీరు ఇవ్వడం కాదు. ఎవరైనా సరే దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. అంతే తప్ప దేవుడేమి మీ యొక్క సొమ్ము మీద ఆశపడి మీరు సంపాదించినటువంటి సంపాదనను కాజేయాలని చూడటం లేదు. అసలు వాటి మీద దేవునికి మనసు లేదు. కానీ దేవునికి కావలసినది ఏమిటి అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే మనలోని పరిశుద్ధత. ఎంత గొప్పవాడండి తండ్రి! ఆయన పరిశుద్ధుడు, మనలను కూడా పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. పాపాత్ములుగా కాదు, పరిశుద్ధులుగా. అందుచేతనే పరిశుద్ధ గ్రంథము అనేటువంటి పేరు వచ్చింది. దేవుని మాటలు కలిగినటువంటి పుస్తకానికి పరిశుద్ధ గ్రంథము. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఆయన మొదట ఉన్నాడు, తరువాత మనలను ఉండమంటున్నాడు. మీరు పరిశుద్ధులుగా ఉండండి, ఆ తర్వాత మిమ్మల్ని చూసి నేను కూడా పరిశుద్ధుడనుగా ఉంటానని ఆయన చెప్పటం లేదు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను. నేను ఇప్పటికే ఎప్పటికీ పరిశుద్ధుడనుగానే ఉన్నాను, ఉంటాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై యుండుడి అని దేవుడు ఆదేశిస్తున్నాడు. ఆయన చెంతకు వెళ్ళాలంటే తప్పనిసరిగా మనలో పరిశుద్ధత ఉండి తీరాలి. ఇది కేవలం ఇశ్రాయేలీల వరకే పరిమితమా? కాదు. నేడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా ఈ ఆజ్ఞకు కట్టుబడి జీవించాలి. అందుచేతనే క్రొత్త నిబంధనలో పేతురు గారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. కేవలం పురాతనమైనటువంటి కాలంలో ఉన్నటువంటి ఒకానొక ప్రజకు మాత్రమే ఈ మాటలు సంబంధించినవి అని మీరు అనుకోకండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం నుండి మీరు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం నుండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ వ్రాయబడి ఉన్నది? లేవీకాండంలో మనం చూసాం. లేఖనములలో వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. పూర్వము మీకు ఏవేవో తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. పూర్వము మీకేదో తప్పుడు ప్రవర్తన ఉంది. దానిని అంతటినీ కూడా మీరు సిలువకు కొట్టేయాలి, చంపేయాలి. ఆ పాపపు ఆలోచనలను పూర్తిగా నాశనం చేసేయాలి. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడును, మీరును కూడా పరిశుద్ధులై ఉండవలను అని మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆ పిలుపుకు తగ్గట్టుగా మీరందరూ కూడా పరిశుద్ధతలో కొనసాగండి అని పేతురు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు. కనుక సర్వకాలములలో కూడా ఈ ప్రధానమైనటువంటి సూత్రాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. సృష్టికర్త అయిన ఆత్మ పవిత్రమైన ఆత్మ. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము తన పిల్లలను కూడా పరిశుద్ధులుగా ఉండమని ఆయన కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం ముందుకు వెళుతూ ఆలోచన చేద్దాం. ఈ విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. యెహోషువ గ్రంథంలో కూడా
దేవుడు పరిశుద్ధుడు అని వ్రాయబడినటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 19వ వాక్యాన్ని మీరు చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 19వ వాక్యం. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింపలేరు అని ఇక్కడ ఇశ్రాయేలీయులను గురించి తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయులలో చాలామంది ఏమనుకుంటున్నారు? వారు దేవుణ్ణి వెంబడించటం లేదు, మరలా పాపాత్ములుగానే జీవించటానికి వారు ఆలోచన చేస్తున్నారు, అన్య దేవతల వైపు తిరిగిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో యెహోషువ వారిని గద్దిస్తున్నాడు. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, ఆయన దగ్గర పాపమునకు చోటు లేదు, ఆయన రోషము గల దేవుడు, ఆయన రోషము గల దేవుడు. గుర్తుపెట్టుకోండి, నేను ఈ విధంగానే అపరాధములతోనే పాపములతోనే దేవుని దగ్గర నివసిద్దామంటే కుదరదు. మీ తీరు మార్చుకోవాలి, ఆయన గుణగణాలను మీరు గుర్తించాలి, అర్థం చేసుకోవాలి, మీరు పవిత్రతలోనికి రావాలి. ఆయన పరిశుద్ధుడు అని ఆ సంగతిని కూడా ఎందుకు చెబుతున్నాడు? మన బాగును కోరే, మన మేలును కోరే, మనం పరిశుద్ధులుగా మారిపోతామని, మనం పవిత్రతలోనికి వచ్చేస్తామని. అంతే తప్ప ఏదో ఆయనకున్నటువంటి ఆ గొప్పతనాన్ని డాబు డంబముగా ప్రదర్శించుకోవడానికి అయితే కాదు. ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే. కానీ ఆయన పరిశుద్ధుడన్న ఆ విషయాన్ని మనం తెలుసుకోవడం ద్వారా మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. మనం దేవుని మార్గంలో కొనసాగటానికి వీలు కలుగుతుంది. అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి ఇంకా ఈ విషయమైనటువంటి సంగతులు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. హన్నా యొక్క ప్రార్థనలో ఆమె పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్నటువంటి సంగతులు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. ఆమె దేవుణ్ణి స్తుతిస్తుంది, కీర్తిస్తుంది. నిజంగా దేవుని గూర్చి అర్థమైనటువంటి వారు ఒక విషయాన్ని చెబుతారు, తండ్రి నీ వంటి వారు ఇంకెవ్వరూ లేరు. దేవుణ్ణి పైపైన చూచిన వారు ఏమనుకుంటారంటే, ఈయన దేవుడే, ఆయన దేవుడే, ఆయన దేవుడే, ఈయన దేవుడే, అందరూ మనకు సమానమే అనేటువంటి భావనతో ఉంటారు పైపైన సంగతులను చూచిన వారు. నిజముగా దేవుని గూర్చి, దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చి చక్కగా లోతైనటువంటి విశ్లేషణతో అర్థం చేసుకున్నవారు, నీ వంటి వారు ఇంకెవ్వరూ లేరు తండ్రి అని చెప్పగలుగుతారు. భార్యకు భర్త పూర్తిగా అర్థమైతే అప్పుడు భార్య ఏమని చెబుతుంది? మీ వంటి వారు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు అని చెబుతుంది, పూర్తిగా అర్థమైతే. లేదు పైపైన అర్థం చేసుకుందనుకోండి, చాలామంది ఉన్నారు, ఇంకా నీకంటే గొప్పవారు చాలామంది ఉన్నారు అని మిగిలిన వారిని పొగుడుతుంది భర్త ఎదుటే. నీకంటే మిగిలిన వారు చాలామంది ఉన్నారు, గొప్పవారు ఉన్నారు అని పొగుడుతుంది. కానీ భర్తను పూర్తిగా అర్థం చేసుకుంటే అప్పుడు మీ వంటి వారు ఎవరు ఉండరండి అని చెబుతుంది. మీకు అర్థమవుతుందా? అలాగే భార్యను పూర్తిగా భర్త అర్థం చేసుకుంటే నీ వంటి వారు ఎవరు ఉండరు అని భర్త చెబుతాడు. లేదు పైపైన చూచాడు అనుకోండి, నీకంటే వారే గొప్ప, నీకంటే వారే గొప్ప అని చెబుతాడు. మీకు అర్థమవుతుందా? నిజముగా పరిశుద్ధ దేవుని గూర్చి మీరు నేర్చుకుంటే దేవుని వంటి వాడు ఇక ఎవ్వరూ లేరు అని మీరు ఘంటాపథంగా చెప్పగలుగుతారు. హన్నాకు అర్థమైంది దేవుడు ఎంత గొప్పవాడో, హన్నాకు అర్థమైంది. కనుక ఆమె అంటుంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. దేవుళ్ళుగా చాలామంది పిలువబడుతున్నారు, కానీ వారిలో పరిశుద్ధత ఎక్కడిది? వారిలో పరిశుద్ధత ఎక్కడిది? లేదు. పాప పంకిలమైనటువంటి విధానాలతోనే వారు ఉన్నారు. అట్టి వారిని చాలామంది ఆశ్రయిస్తున్నారు, కానీ యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. ఆయనే ఆశ్రయించదగినటువంటి ఒక కోట, దుర్గము అని ఆమె కీర్తిస్తోంది. కనుక ప్రియులారా, ఈ విషయాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకుంటూ వెళ్ళగలిగితే తప్పకుండా దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మనము స్థిరముగా నమ్మేటువంటి అవకాశం కలుగుతుంది. అలాగే యెషయా గ్రంథం దగ్గరకు మనం వెళ్ళగలిగితే శరాపులైనటువంటి దూతలు అంటే మహాదూతలు
దేవుని నిత్యము పొగుడుతున్నారు. ఏమని పొగుడుతున్నారో చూద్దాం. అసలు దేవుణ్ణి పొగడాలంటే రావలసినటువంటి మొట్టమొదటి మాట ఏమిటో చూద్దాం. మహాదూతలైన వారు దేవుని సన్నిధిలో సృష్టికర్త అయిన ఆత్మను ఏ విధంగా పొగుడుతున్నారో ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వాక్యము నుండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితడి. ప్రవక్త దర్శనములో చూస్తున్నాడు. అక్కడ సంగతులు ఏ విధంగా ఉన్నాయి, ఆ సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ విషయాన్ని ప్రవక్త దర్శనంలో చూస్తున్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఒక రూపకాలంకారంలో దేవుని గూర్చి దర్శనంలో ప్రవక్తకు కనబడుతోంది. ఆ విషయాన్ని ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఎవరి శరాపులు అనగానే ఫుట్ నోట్లో మనకి ఏమని కనిపిస్తుంది? మహాదూతలు, గొప్ప దూతలు. ఈ దూతలు ఒక పనిని కలిగి ఉన్నాయి. చూడండి ఏం చేస్తున్నాయి ఆ దూతలు. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. 6 రెక్కలు. 2 రెక్కలతో ఎగురుచున్నటువంటి ఆ శరాపులు మిగిలిన 4 రెక్కలతో తమ్మును తాము కప్పుకుంటున్నాయి. ఎందుకంటే ఆయన మహా ఉజ్వలంతో కూడినటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుగుతో కూడినవాడు. సృష్టికర్త అయిన ఆత్మ, సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన దేవుడు. వారు ఈ విధంగా ఎగురుచు ఏమంటున్నారు చూడండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇదంతా రూపకాలంకారం. మనకు అర్థం అవ్వటానికి రూపకాలంకారంలో ప్రవక్త దర్శనమందు చూచిన దానిని తెలియజేస్తున్నారు. రెక్కలు అనగానే ఇక్కడ పక్షి రెక్కల్లాగే అక్కడ ఆ విధంగానే రెక్కలు ఉంటాయని మీరు అనుకోకండి. మనకు అర్థం కావటానికి ఇవన్నీ మానవ పరిభాషలో మనకు అర్థం కావటానికి ఇవన్నీ కూడా రూపకాలంకారంలో చెప్పబడ్డాయి. వారు దేవుని ఏ విధంగా స్తుతిస్తున్నారు చూడండి. సైన్యములకు అధిపతివగు యెహోవా, ఆయన చేతి క్రింద ఎందరో సైనికులు ఉన్నారు. అంటే దేవదూతలు, సేవకులైన ఆత్మలు ఎందరో ఉన్నారు. వీరందరికీ అధిపతి ఆయన. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ముమ్మారు పలుకుతున్నారు. ఏదైనా ఒక విషయాన్ని స్థిరంగా చెప్పాలంటే ఎన్నిసార్లు చెప్పాలి? 3 సార్లు చెప్పాలి. 1వసారి, 2వసారి, 3వసారి ఫైనల్ అంటారు. అర్థమవుతుందా మీకు? దూతలు దేవుని పొగుడుతున్నాయి. రూపకాలంకారంలో మనకు చెప్పబడింది పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. వారు గాన ప్రతిగానములు చేస్తున్నారు. అంటే వారు స్థిరంగా ఒక విషయాన్ని అక్కడ ప్రస్ఫుటముగా తెలియజేస్తున్నారు. అదేమిటంటే దేవుడు పరిశుద్ధుడు, సృష్టికర్త అయిన దేవుడు పవిత్రుడు, ఆయన పవిత్రమైన ఆత్మ. ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. మహాదూతలు, శరాపులు దేవుని స్తుతిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని మనకు అర్థమవుతుంది. సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు. అలాగే యెషయా గ్రంథంలో అనేక పర్యాయములు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అనేటువంటి పదాలు ప్రయోగింపబడ్డాయి. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవుడు అనేటువంటి పదాలు ప్రయోగింపబడ్డాయి. కొన్ని ఉదాహరణలను మనం చూద్దాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వాక్యం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఆయన ఎవరు? పరిశుద్ధ దేవుడు. ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన లక్షణాలు ఏమిటి? పరిశుద్ధత, పరిశుద్ధత. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన ఘనుడై ఉన్నాడు. అలాగే 17వ అధ్యాయము యెషయా గ్రంథం 8వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 8వ వాక్యం.
మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును అని వ్రాయబడింది. మనుషుల సృష్టికర్త ఆయనే, సృష్టికర్త అయిన ఆత్మ, సృష్టికర్త అయిన దేవుడు. మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు. చూడాలి కూడా. సహాయము కొరకు ఎవరి వైపు చూడాలి? సృష్టికర్త వైపు చూడాలి. మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయనను లక్ష్యపెట్టాలి. అలాగే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వాక్యం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు అని క్రింది మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయనను గురించి ఎప్పుడు ప్రస్తావిస్తున్నా ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత అనేటువంటి లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలనేటువంటి విషయాన్ని ఈ లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వాక్యాన్ని 18వ వాక్యాన్ని కూడా చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వాక్యం, తర్వాత 18వ వాక్యం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఇశ్రాయేలు నీ విమోచకుడు పరిశుద్ధుడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చూసారా? నిన్ను పాపముల నుండి రక్షించేవాడు, నిన్ను కృంగిన స్థితిలో నుండి లేవనెత్తువాడు, నిన్ను ఆదరించువాడు, నిన్ను విడిపించువాడు, శత్రువు నుండి నిన్ను విడిపించువాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. అలాగే 18వ వాక్యం నుండి చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 18వ వాక్యం నుండి. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము కలుగు చేసననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగు చేసననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను, లోయల మధ్యను ఊటలను ఉబుకజేసెదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను అంటున్నాడు. ఆయన యొక్క ఆశ్చర్యకార్యములు, అద్భుతములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. వాటన్నింటిని మీరు చూస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయనే వీటిని కలుగు చేస్తును అని మీరు అర్థం చేసుకోవాలి అని ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వాక్యం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. దేవుడు ఈ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఆయన పరిశుద్ధ దేవుడండి. నిజంగా ఆ పరిశుద్ధత అనేటువంటి మాట లేకుండా ఆయనను వర్ణించటం అసాధ్యం. ఎందుకంటే ఆయన యొక్క గొప్ప లక్షణం అది, ప్రాథమిక లక్షణం అది. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. అలాగే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వాక్యం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడింది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా, ఆయనే సృష్టికర్త అయిన ఆత్మ. ఆయన ఎవరు? పరిశుద్ధ దేవుడు. ఆయన ఇశ్రాయేలీయులకి ఈ విధముగా సెలవిచ్చుచున్నాడని క్రింది మాటలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే 47వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 4వ వాక్యం. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా అని మా విమోచకునికి పేరు. ఆయన పేరు ఏమిటి? సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. ఆయనకున్నటువంటి గొప్ప లక్షణాన్ని చూడండి. ఆయనను గూర్చి వర్ణించేటప్పుడు, ఆయనను గూర్చి చెప్పేటప్పుడు ఆయన ఎవరు అనగానే సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడకు యెహోవా, పరిశుద్ధ దేవుడకు యెహోవా అని చెప్పాలి. ఆయన యొక్క గొప్ప లక్షణం పరిశుద్ధత. మనలో కూడా ఉండవలసిన లక్షణం, ఆయన కోరుకుంటున్న లక్షణం పరిశుద్ధత. అలాగే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి.
యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వాక్యం. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు. పరమందున్న తండ్రిని గూర్చి ఇక్కడ కూడా ప్రస్తావిస్తూ ఏమని రాయబడిందో చూడండి. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా. ఎక్కడ చూసినా సరే మనకు ఇదే సందర్భం, ఇదే అడ్రస్సింగ్, ఇదే చిరునామా. ఆయన యొక్క లక్షణం ఇదే, పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు విమోచకుడు, పరిశుద్ధ దేవుడు. అలాగే 55వ అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వాక్యం. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఆయన సామాన్యుడు కాదు, ఆయన సామాన్యుడు కాదు, ఆయన పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు. అలాగే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వాక్యం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు. చూసారా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోను అని నీకు పేరు పెట్టెదరు అని గ్రంథకర్త ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు. కనుక ఈ విషయాలన్నిటిని మనం గ్రహిస్తున్నప్పుడు కొన్ని ఉదాహరణలు మనం చూసాం. ఇంకా ఇటువంటి విషయములు అనేకములు వ్రాయబడ్డాయి. దేవుని గూర్చి, ఆయన పరిశుద్ధతను గూర్చి వ్రాయబడినటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథం అంతటిలో అనేకములుగా కనిపిస్తాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలను ఇప్పటి వరకు మనం చూసాం. దేవుడు పరిశుద్ధుడు, ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఈ విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ పాఠ్యాంశం ద్వారా ఆయన పరిశుద్ధుడు అని చెప్పి ఆయన సరిపెట్టడం లేదు. నేను పరిశుద్ధుడనైతే మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకోవాలంటే ఏ విధంగా సాధ్యం? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట చేత సాధ్యం. బాప్తిస్మమును పొందిన వారై, ఆయనను రక్షకునిగా అంగీకరించిన వారై, ఆయన రాజ్యంలో చేర్చబడిన వారై, క్రీస్తు కార్యములను మీరు చేయుచుండుట చేత మీరు పరిశుద్ధులుగా మారగలరు. పాపమును విసర్జించిన వారై, పవిత్రతను ప్రేమిస్తూ నీతి న్యాయములను అనుసరిస్తూ ఉంటే కనుక మీరు పరిశుద్ధులుగా మారగలరు. కనుక చక్కని నిర్ణయాలతో మీరు, నేను, మనమందరము విశ్వసించినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రియగు దేవుడు, సృష్టికర్త అయిన ఆత్మ పరిశుద్ధుడు అని శాశ్వతముగా మన హృదయములలో ముద్రించుకున్న వారమై, ఆయన పరిశుద్ధతకు తగ్గట్టుగా మనము కూడా క్రీస్తునందు పవిత్రపరచబడిన వారమై పరిశుద్ధులుగానే జీవించాలని ఈ పాఠ్యాంశము ద్వారా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఇంతటితో ఈ సంగతులను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఇశ్రాయేలు విమోచకుడా, మీ వంటి వారు ఎవరునూ లేరు. మిమ్మను గూర్చి మాకు పూర్తిగా అర్థమైన నాడు మిమ్మను విడిచిపెట్టి ఒక్క క్షణమైనా మేము ఉండలేము. అనునిత్యము మీ చిత్తమును నెరవేర్చుటకే మేము ప్రయత్నిస్తాము. కనుక తండ్రి, మిమ్మను పూర్తిగా తెలుసుకొనుటయందు నాయనా మాకు జ్ఞాన హృదయమును దయచేయండి. మీరు పరిశుద్ధులు నాయనా, మీ వలె మేము కూడా పరిశుద్ధులుగా మారగలుగుటకు, పవిత్రులుగా మారగలుగుటకు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సంకల్పమును మాకు ప్రకటించారు. ఆయన ద్వారా మేము పరిశుద్ధపరచబడిన వారమై పాపము జోలికి వెళ్లకుండా మీ చిత్తమును నెరవేర్చుటయందు సంతోషించుచు, మీరు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మేమును పరిశుద్ధులుగా మారి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీ వలన అంగీకరించబడేటువంటి గొప్ప ధన్యతలోనికి మమ్మను తీసుకుని వచ్చినందుకు మిమ్మను స్తుతించుచు ఘనపరచుచు, ఇంకనూ ఇట్టి భాగ్యమును ఎందరైతే పొందకనే ఉన్నారో వారందరూ వెంటనే తగు నిర్ణయములు తీసుకొని పరిశుద్ధతలోనికి
అడుగు పెట్టగలిగేటువంటి గొప్ప కృపను ధన్యతను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.